स्वस्तिरस्मः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं दिगात् भेषजोऽस्यन्नस्वद्विपदे संजदुष्पदे ॐ शान्ति 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 ॐ मज्जन्नपादुकृतिका नक्षत्रं देवमिन्द्रियो इदमासा विचक्षणो अविलासं जुहोतन यस्य भाग्यस्मयो यस्य ये नमः यस्येमा विश्वा भुवनानि नर्वः सकुत्रियाभिरपि संवसानः अग्निर्नो देवस्सु विद्येदधातु सोमो राजा मृगशीर्षेणागन्नो शिवं नक्षत्रं प्रियमस्य धाम याजमानो बहुधा जनेषु प्रेतप्रजां यजमानेन ददातु यत् नक्षत्रं मृगशीर्षमस्य प्रियगं राजन् प्रियतमं प्रियाण अस्मै सोमः हविषा विधेम चन्नयद्विपदे संजदुष्पदे ॐ वसन्तस्यासीदाद्यो ग्रीष्मयुग्मः शरद्भविः ॐ अघोरेभ्यो तघोरेभ्यो घोरशूद्रेभ्यः श्रेभ्यो सर्वसर्वेभ्यो समस्तेषु रुद्ररूपेभ्यो नमस्ते सुभगवन् विश्वेश्वराय महादेवाय भयंवनाय त्रिपुरान्तकाय निराधिकाराय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमहादेवाय नमः अदा मन्त्रपुष्पम् ॐ राजाधिराजाय प्रसह्य साहिने नमो भगवते श्रवणाय गुरुमहे सवेगामाय विष्णु कामेश्वरो श्रवणाय प्रदेयाय विष्णुवाय महाराजाय नमः ॐ ब्रह्मा ॐ वायुः ॐ आत्मा ॐ सत्य ॐ सर्वो ॐ नमः अंतरिक्षाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईश्वरः सर्वभूतानां समर्पयामि तदङ्ग अखण्ड दीपाराधनं करिष्ये अखण्ड दीपाराधनं करिष्ये पुरसङ्कल्पप्रकारेण ॐ नमो भगवते रुद्राय ॐ नमस्ते नमः नमस्ते अस्तु धन्वने बाहुव्यामुदे नमः यादैश्चोदमासिवम्बोवदेनः शिवाजरव्याय तवद्यानो रुद्रमुडय यादे रुद्रशिवाधनोरघोरभावासने तया स्तनवासस्तपरिशङ्काभिषालये यामिकं गिरिन्दहस्ते शिवाङ्गिरत्रदाङ्गरुहायुंसे गुरुमायुंसे पुरुषं जगतो शिवेन शान्तागिरिशाक्षानधि यथानः सर्वविद्यवम् मध्यमोदर्यर्धामृतमो धैर्यो विषगो धैर्यः सर्वा चम्मयं सर्वा शंकर बोलो शंकर भगवान के बोलो शंकर भगवान के हर 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 महादेव शंभो शंकर ओम नमो भवाय च रुद्राय च सर्वाय च वसुपतये च नमो लीलग्रीवाय च श्रीकण्ठाय नमः कवर्धिने जगत्प्रयेशाय च नमः सहस्राय च शतधन्वने च नमो गिरिशाय च विष्टाय च नमो मेघष्टमाय ज्येष्ठमदे च नमो रस्वाय च वामनाय च ओम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय
शिवाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। विश्वजात वेदो भद्रं निर्लिमामशो गच्छमा महजीवनं च दिशो दिशाः दीपाराधनं कृत्वा దయచేసి భక్త మహాశయులందరూ కూడా అక్కడ దీపారాధన వెలిగించేటప్పుడు మీ వెనక పక్క ముందు పక్క పక్కన జాగ్రత్తగా చూసి వెలిగించండి. మీ వెనక కూడా దీపాలు ఉంటాయి, అందరూ కూడా తొందర పడకుండా జాగ్రత్తగా వెలిగించండి, భక్తిపూర్వకంగా వెలిగించండి. మనసులో నమశివాయ అనుకుంటూ వెలిగించాలి. ఈలోగా ఇక్కడ ఎంతో చక్కగా విశేషంగా సోమవారం నాడు భక్తాగ్రేసులు అందరి చేతులుగా నిండుగా దీపారాధన మహోత్సవం చేశారు. ఇంతటి అదృష్టం ఎందుకంటే దీపం ఉంటేనే లక్ష్మీ స్వరూపము. ఎవరైతే దీపారాధన చేస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దీపం జ్యోతి పరబ్రహ్మ కాబట్టి దీపము మంచి వెలుగుని అక్కడ ఆపాల కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి దాదాపు 3 సంవత్సరాలుగా ఈ సంవత్సరం కూడా కార్తీక మాసం రోజు సోమవారం రోజున గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవాలనేటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఎందుకంటే కార్తీక మాసం అనేది చాలా విశిష్టమైన మాసం. సోమవారాలు 5 సోమవారాలు అందరూ కూడా ఇటువంటి ఒక కార్యక్రమానికి ఏర్పాటు చేసి భక్తులందరూ కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంటి దగ్గరే ఫ్రీగా ఉండేలాగా తీసుకుంటూ ఏర్పాటు చేసి సంవత్సరాలు కూడా ఇప్పటికీ ముఖ్యంగా ఈ భక్త కుటుంబాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించి ఇప్పుడున్నటువంటి జనరేషన్కి అంటే మా తరానికి రాబోయే తరాలకు కూడా ఇటువంటి విశిష్టతను తెలియజేసే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఇటువంటి కార్యక్రమానికి ఎల్లప్పుడూ కూడా ఆయన ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయని మరొకసారి తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భక్తులకి కమిటీ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు. ధన్యవాదాలు.
ఇప్పుడు వచ్చిన విశిష్ట అతిథులందరికీ కూడా ఆ పరమేశ్వరుడు ఆయుర ఆరోగ్యాలు అందజేయడానికి మనస్ఫూర్తిగా అందరికీ ఆశీర్వదించడం జరిగింది. ఆయుష్మాన్ భవ. అయిపోయింది వస్తాను స్టేజ్ మీద ఎక్కిద్దాం చేస్తున్నారు. ఏంటంటే మన గౌరవ సభ్యులు గారి కుమారుడు వచ్చారు. అందుకని అక్కడే ఆ వేదం చెప్పిన అర్చకులు కూడా మనం గట్టిగా అందరూ కూడా జాగ్రత్తని అందరూ విధించారు కాబట్టి పిల్లలంతా కూడా అదృష్టము ప్రసాదం కూడా తీసుకెళ్ళాలి. భక్తులు కూడా ఆ స్టేజ్ దగ్గరికి వస్తున్నారండి. స్వామి దయచేసి భక్తులు కోలాడు బృందం వారు కమిటీ వారందరూ కూడా స్టేజ్ రావాల్సి కోరుతున్నాము. భక్త బృందము కోలాడు బృందం వారు అలాగే ఇప్పుడు ఎవరు ప్రసంగిస్తున్నారో ప్రసంగం గట్టిగా తలదాలను భోజనం చేయాలి. మంగళవారం భక్త మహాశయులు కూడా ఎవరు ప్రసంగించినా మనం ఇచ్చే బహుమతి వాళ్ళకు చప్పట్లు, వాళ్ళకు నిప్పట్లు. కాబట్టి చప్పట్లు అందరికీ విజ్ఞప్తి అండి. మీరు అందరూ కూడా తాంబూలం ఉందమ్మా, తాంబూలం తీసుకోవాలి. తాంబూలం తీసుకోకుండా వెళ్ళద్దు. అలాగే ప్రసాద వితరణ కూడా ఉంది, ప్రసాదం కూడా తీసుకోవాలండి. తాంబూలం ప్రసాదం కూడా తీసుకెళ్ళాలి. ఏమండి కోలాడు బృందం వారు కమిటీ వారు దయచేసి వేదిక దగ్గర రావాలండి. కోలాడు బృందం వారు కమిటీ వారు 13 నిమిషాలు ప్రసాదం తినండి తినండి. ఓసారి ఒక్కళ్ళు కూడా వండుకుంటే అసలు భలే ఉండదు. కొట్టేసుకున్నారు ప్రసాదం కోసం. భక్తులందరికీ విజ్ఞప్తి అండి. దీపాలంకరణ అందరూ కూడా చక్కగా చేసుకున్నారు. భక్తి ప్రపత్తులతో సాక్షాత్తు కైలాసమే దిగి వచ్చినట్లుగా, వైకుంఠమే దిగి వచ్చినట్లుగా మనందరం కూడా ఇక్కడ మంచి చక్కని వాతావరణంలో కార్తీక దీపోత్సవం చేసుకున్నాము. వచ్చిన భక్తులందరూ కూడా ప్రసాదం తీసుకొని వెళ్ళాలండి. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. తాంబూలం కూడా ఏర్పాటు చేశారు కమిటీ వారు. తాంబూలం తీసుకోండి, ప్రసాదం కూడా తీసుకొని వెళ్ళండి. కోలాడు బృందం వారు అలాగే కమిటీ వారు దయచేసి గౌరీళ్ళు శాసనసభ్యులు బోండమ్మ గారు అబ్బాయి వచ్చారు. స్వామి వారు కూడా వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. అప్రోష్ మీకు చిరు కానుక కోలాడు బృందం వారి చిరు కానుక నెలతమ్మ దయచేసి చిరు కానుక సభకేశవుల్ని అలాగే భక్తులందరూ కూడా అవలంబ చేశారు కాబట్టి మీకు చిరు కానుక అండి.
మా కమిటీ తరఫున దయచేసి ఒక్క నిమిషం మా అంటే కమిటీ వారు దయచేసి ఒకసారి స్టేజ్ దగ్గర రావాలండి. కోలాడు బృందం వారు కమిటీ వారు ప్లీజ్. కమిటీ వారు అలాగే కోలాడు బృందం వారు దయచేసి స్టేజ్ దగ్గర రావాల్సిందండి. కమిటీ వారు అందరూ కూడా పేరు పేరున పిలవలేమండి. దయచేసి అందరూ స్టేజ్ దగ్గర రావాల్సింది కోరుతున్నామండి. శివనామ స్మరణతో కైలాసం అటువంటి శివుడు కూడా మన దగ్గరికి వస్తాడనేది ఉవాచ. అలాగే వైకుంఠం ఎక్కడంతో కైలాసం ఎక్కడో తెలియదండి, కానీ భక్తజన సందోహాన్ని చూస్తే కైలాసమే దిగి వచ్చినట్లుగా ఉంది. చాలా ఆనందంతో సంతోషంతో ఆధ్యాత్మిక శోభ వెలువరిస్తున్నటువంటి సందర్భం ఇది. కాబట్టి భక్తులందరూ కూడా తాంబూలం ఇస్తారని భక్తులందరికీ. అలాగే ప్రసాదం కూడా ఉందండి. ప్రసాదము మరియు దయచేసి కమిటీ అందరూ రావాలండి. చాలా సార్లు అనౌన్స్ చేశారు, దయచేసి కమిటీ సభ్యులందరూ రావాలండి వేదిక దగ్గరికి. సార్ సిద్ధార్థ స్వామి దయచేసి మీరు కూడా, సిద్ధార్థ స్వామి మీరు కూడా దయచేసి. ఉమామహేశ్వర గారి అనేడు సిద్ధార్థ స్వామి గారు, కోలాడు బృందం వారు, కమిటీ వారు అందరూ కూడా స్టేజ్ దగ్గరికి రావాలండి. ఇక్కడ ఫోన్ పడిందంటే తూట్లు అయిపోద్ది ఆ ఫోన్. ఇక్కడ తాంబూలం వేస్తున్నారు, తీసుకోండి. తాంబూలం తీసుకున్నారు, తాంబూలం తీసుకోండి. తీసుకున్నారా? తాంబూలం తీసుకోండి, ప్రసాదం తీసుకోండి. ఒక్కసారి దూకాను. ఎప్పుడు న్యూ ఇయర్ అప్పుడు దూకాను. న్యూ ఇయర్ అప్పుడు నేను వెంకట్ యశ్వంత్, న్యూ ఇయర్ అప్పుడు నేను వెంకట్ యశ్వంత్, అన్నయ్య నువ్వు మీ అన్నయ్య మనం అందరం న్యూ ఇయర్ అప్పుడు ఒకసారి అన్నయ్య వెంకట్ నేను మా అన్నయ్య అందరూ మూడోసారి 12 మొత్తం తిరిగా ఇదంతా. స్టేజ్ మీదకి వెళ్ళండి దయచేసి. అనుకోవచ్చు ప్లీజ్ సార్. రెగ్యులర్ ఇప్పుడు కాదురా, పొద్దున్నే వెళ్తే అప్పుడు ఉండరు సరిగ్గా. మన సెంట్రల్ శాసనసభ్యులు గౌరవనీయ శ్రీ ఉమామహేశ్వర గారు ఈ కార్యక్రమంలో కోలాడు బృందం వారు కూడా మంచి వారికి కోలాడు బృందం వారికి చింటుబాయి చూడు మధ్యలో వెళ్ళిపోయింది రా. చింటుబాయి దయచేసి పంచహారతుల్ని తీసుకొచ్చారు కమిటీ వారు. ఒకసారి కొద్దిగా చూసి వారికి అందజేయవలసిందిగా కోరుతున్నారు. నేనే కమిటీ కుర్రాన్ని వస్తున్నాను. అక్కడ ఉందా లేదా ఒకసారి భక్తులు చింటుబాయి చూడు మధ్యలో కమిటీ వారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం. మోడల్ ఇక్కడ ప్రమిదలన్నీ కూడా కుక్కరా చింటుబాయి చేసి వాళ్ళందరూ కూడా ఆశీర్వాదం చేస్తున్నారు. అవకాశం ఉన్న వాళ్ళు అక్కడికి వస్తే పంతులు గారు మీ గోత్రనామాలు చెప్పి ఒకసారి ఆశీర్వాదం వెళ్తారు. అవకాశం ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి నమస్కారం చేసుకుని రైల్లో నుంచి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదే చూస్తున్నా నేను. ఎన్ని ప్రసాదాలు తింటున్నాడు మా ఆంటీ చూడు. ఇంకా ఇక్కడ ఉంది లైన్ మనకి ఎవరట్లా. అరే వీడియో చేస్తున్నారా? అంటే నాన్ స్టాప్ డీజే కొట్టేయడమే. బాయ్.